దేశాలతో దేవుణ్ణి ప్రేమించినట్టు హడావుడి చేసి ఇక దేవుడే సర్వస్వం, దేవుడే ప్రపంచం, ఇక దేవుడే లోకం, ఇక అంతా ఆయనే నాయన అని బాప్తీసం కూడా పొందుతారు. బాప్తీసం పొంది కొంతకాలం అయిన తర్వాత నేను కొంతమందిని గమనించాను. వాళ్ళు మళ్ళీ యేసు ప్రభును విసర్జించి మళ్ళీ లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయిన జీవితాలు కొన్ని నేను చూశాను. వాళ్ళు ఎంత ఆవేశంగా వచ్చారో, ఎంత హడావిడి చేశారో అంతే ఆవేశంగా, అంతే హడావిడిగా మళ్ళీ వాళ్ళ లోకంలో కలిసిపోయారు. ఇలా కలిసిపోయిన వాళ్ళలో విశ్వాసులు ఉన్నారు, పరిచారకులు ఉన్నారు. కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకులు కూడా కొంతమంది బయటపడుతున్నారు. ఒకప్పుడు అతడు యేసు ప్రభుని సేవకుడుగా సేవ చేశాడు, కొంతమందిని ప్రభులోకి నడిపించిన ఒక సేవకుడు ఈ మధ్యకాలంలో నేను యేసు ప్రభుని వదిలేస్తున్నాను, నేను మళ్ళీ నా పాత ప్రాచీన జీవితంలోనికి, ప్రాచీన భక్తి మార్గంలోకి నేను వెళ్ళిపోతున్నానని వెళ్ళిపోయినటువంటి వ్యక్తుల్ని కొంతమందిని మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు వీళ్ళు ఇలా అయిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే పునాది క్రమంగా లేకపోవటం. వాళ్ళు వేసుకున్న పునాది, లేకపోతే దైవ సేవకులు వాళ్ళకేసిన పునాది పనికి మాలిన పునాదిగా ఉన్నందున అలా విశ్వాస విషయంలో ఓడ బద్దలైపోయినట్టు, ఇల్లు కూలిపోయినట్టు వాళ్ళ బ్రతుకులు అయిపోతూ ఉన్నాయి. ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు నేను చెప్పినంత వరకు? కానీ కొంతమందిని చూస్తే వాళ్ళు హతసాక్షులుగా కూడా మారిపోతున్నారు, కానీ ప్రభువుని మాత్రం వదిలిపెట్టట్లా. మీరు చంపండి, అవసరమైతే చచ్చిపోతాం, కానీ యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టాం. వాళ్ళ ప్రాణాలు పోయినా, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఎవరి ప్రాణం పోయినా, లేకపోతే వాళ్ళ సమస్తం కోల్పోయినా, వాళ్ళు ఏం నష్టపోయినా సరే యేసు ప్రభుని మాత్రం వదిలిపెట్టారు. ఎందుకంటే వారి పునాది బండ మీద కట్టబడిన ఇంటి వలె పటిష్టంగా ఉంది. కొంతమంది పునాదులు బలహీనంగా ఉన్నాయి, అవి కూలిపోతున్నాయి. కొంతమంది పునాదులు పటిష్టంగా ఉన్నాయి, నిలబడుతున్నాయి. ఇప్పుడు సేవకుడు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, నేను ఒక సంఘాన్ని కట్టాను, ఒక సంఘాన్ని నడిపిస్తున్నాను. అది 30 మంది కానీ, 50 మంది కానీ, 100 మంది కానీ, 200 కానీ, 400 కానీ, 1000 కానీ, ఇంకంతకంటే ఎక్కువ కానీ, నేను కట్టినటువంటి సంఘము ఎలాంటి పునాదుల మీద నేను కడుతున్నాను, ఆ పునాదులు ఎలా ఉన్నాయి, మరి ప్రతికూలతలు వచ్చినప్పుడు వాళ్ళు కూలిపోయే ఇళ్లలాగుంటున్నారా, లేకపోతే పటిష్టంగా ఎదురుతన్ని నిలబడేటువంటి వాళ్ళుగా ఉంటున్నారా అనేది ప్రతి సేవకుడు తన సంఘం విషయంలో కలిగి ఉండాల్సినటువంటి పరిశీలన. ఈ విషయంలో గ్రహింపు కోల్పోతే ఇసుక మీద ఇల్లు కట్టుకొని చివరికి అన్ని కోల్పోయినటువంటి బుద్ధిహీనులాగా నిలబడాల్సి వచ్చింది. అందుకే నా మట్టుకు నేను ఈ పునాదుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఆశిస్తాను. నా తమ్ముళ్ళకి కూడా, సేవకులకి, అన్నలకి, తమ్ముళ్ళకి, అందరికీ నేను అదే బోధిస్తాను. మీరు ఎవరికి బోధించినా, ఏ సంఘాన్ని మీరు కట్టే సంఘము ఎలాంటి పునాదుల మీద ఉందనేది మీరు చూసుకోవాలి. కొంతమంది చాలా హడావుడిగా కనపడతారు, చాలా భక్తి విశ్వాసాలను కనపరుస్తారు, ఇక దేవుడే ప్రపంచం అన్నట్టు ఉన్నారు.